68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే. అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, సీతారామసాగర్ కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి, నిర్మాణాలను పూర్తి చేయలేదు. దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన 299 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ 299 వాడుకోవడమే కాదు, మనకు 555లో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతూనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన, దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు. ఇక గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది. సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు గోదావరిలో నీటి లభ్యత
1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ 968 టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని, అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు 2007-8లో పెద్ద ప్రాజెక్టు, ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించారు. ఆ రోజు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలను వాడుకోవాలి, 38,000 కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి 2014 వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు, 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. 38,000 కోట్లతోని కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 1,50,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్ని అంటే 50,000 ఎకరాలకు హయ్యెస్ట్. ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము 168 టీఎంసీలు అయితే, వర్షాలు వరదలు వస్తే 118 ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోసిండు, అన్నారం నుంచి ఎత్తి సుందిల్లలో పోసిండు, సుందిల్ల నుంచి ఎత్తి మిడ్మానేరులో పోసిండు. ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది, అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేట్లు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలోకి వదిలేరు. 7,000 కోట్లు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాల కంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది. మేడిగడ్డ ఏమైంది వీటి. ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య, నీటి కేటాయింపుల సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది. గోదావరిలో ఉన్న నీళ్లను బంకచెర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ పైన పెన్నా బేసిన్, రాయలసీమల అవతల ప్రకాశం, నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు. ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు,
2024లో డిపాజిట్లు కోల్పోయినరు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలే. ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు. చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ. దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా more than 1000 TMC of water is required and Krishna basin ki. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి, వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలేదు. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తున్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగర్ కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీలకు ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీఓఆర్ నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా.
ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈస్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్టుతోని ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పిండు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ కన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, కృష్ణానదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు, గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంట్లో మాకెంత వస్తుంది, మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి. ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో
గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. నేను సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మీరు మొట్టమొదట బ్లాంకెట్గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు. ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి. ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18 నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువు అవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది? తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి. మీరు ఏ ఊరికి పోయినా, మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా, మండలానికి పోయినా, నియోజకవర్గానికి పోయినా, జిల్లాకు పోయినా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ల కోసము, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసము ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో
కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ 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 ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తా విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు. నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది. అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అందరూ మన వాళ్ళే, మీరు అందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిందంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకచర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి, ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరికి కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుంది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు, మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు, చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మన అందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసికట్టుగా ఒకే మాటను వినిపించాలి. ఈరోజు చంద్రశేఖరరావుతోని పంచాయతీ పెట్టుకునే దానికంటే మన హక్కులను ఎట్లా సాధించుకోవాలని ఆలోచన చేయడం కీలకం. ఈ సమావేశంలో ఉద్దేశం చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను, హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను, హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద
నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో, ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసినారు, కోమటిరెడ్డి గారు కలిసినారు. తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే. కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు, మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడొస్తాడు. సేమ్ జలశక్తి మినిస్టర్తో కూడా మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము, ఆల్ ఎంపీస్ మీటింగ్. లేదు నాకు ఢిల్లీలో మీటింగులు ఉన్నాయన్నాడు. సరే మంచిది, రేపు మేము ఢిల్లీకి వస్తున్నాం మంత్రిని కలవడానికి, మాతానికి రండి అంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండో. సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు? నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని, తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే, నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా, నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా, మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా. మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి కలిసి వస్తాడు. జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాడు. ఇది గ్లేరింగ్గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు. మీరు 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 మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయడమే కాదు, తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళు సాంకేతికపరమైన వివరాలు, న్యాయపరమైన అంశాలు, రాజకీయపరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామాన మాట్లాడాలి. మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఉన్నది. రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయడానికి వాళ్ళకి 8 మంది ఎంపులను ఇవ్వలేదు. ఇది సుస్పష్టం. నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి, వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణగా పెట్టుకోండి. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు మీకు ఇస్తారు. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి. వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా ఆర్ మీడియా, లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, వీటన్నిటిని చూసి ఎవ్వరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళే, తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే, తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే. కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం, రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. అనుభవజ్ఞులు కూడా బయటకు వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన ఇవ్వదలుచుకుంటే మాకు ఎలాంటి బేసిజాలు మేము తీసుకుంటాం. ఇంకా ఏమైనా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలంటే మీ వైపు నుంచి ఏమైనా అడ్వైజ్ ఉంటే, ఎనీ ఎక్స్పర్ట్, మాకేం అభ్యంతరం లేదు. ఎక్స్పర్ట్స్ ఏదైనా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం. అందుకోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇది ఒక అవగాహన సదస్సు. కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, వాటి నేపథ్యంలో చట్టాలు, ఈరోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న
లేవనెత్తుతున్న అంశాలను అన్నిటిని కూడా ఒకసారి మీ అందరితో పంచుకోవాలన్న ఆలోచన, మీకు అందరికీ వివరించాలి వాస్తవాలను. ఈ వాస్తవాలను వివరిస్తే ప్రజలకు కూడా మీరు వివరించగలుగుతారని ఒక ఆలోచనతోని సంబంధిత శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసినందుకు, ఈ అన్నిటిని పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ఇద్దరికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. ఈరోజు చర్చిన విషయాల్లో ఓకే, మహేష్ గౌడ్ గారు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అండి మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు. ఈ వివిధాన్ని పెంచి పెద్ద చేస్తే తద్వారా బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతే మళ్ళీ మాకేదో రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది, కాంగ్రెస్ను మార్జినలైజ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు నిజంగా వీళ్ళ తాపత్రయం ఏది తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు.
ఈ వేదికలో ఈ రూమ్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా సూచన ఒకటే, ఇది వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడ. అంతరించిపోతున్న బీఆర్ఎస్ను పునరుజ్జీవింపజేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. దింపుడు గల్లం ఆశ అంటారు కదా, ఈరోజు దింపుడు గల్లం ఆశతోటి నదీ జలాలను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాన్ని సృష్టించి మన మీద బురద జల్లి మనల్ని దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి. మీరు ఏ ఊరికి పోయినా, మీరు గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలకు పోయినా, మండలానికి పోయినా, నియోజకవర్గానికి పోయినా, జిల్లాకు పోయినా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకు పూర్తిగా వివరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడిందే నీళ్ల కోసము, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసము ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ఆనాటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు, గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. మీరు పోలవరం కింది నుంచి గోదావరి జలాలను పెన్నా బేసిన్ వరకు, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు, ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈరోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈరోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా. ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడ్డది. తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ విషయంలో అయినా ప్రధానంగా వినియోగించుకోవడానికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళ అభ్యంతరాలు పెట్టేవాళ్ళు. మాకు కృష్ణా డెల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది, మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతూనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు. 9.5 సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది. ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన, దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ, దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతోని, ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ, ఆ పైన అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జలశక్తి మినిస్టర్, మెంబర్స్గా 2 చీఫ్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు 2015లో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా, తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా, కృష్ణానదిలో మన వాటాలు, మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు. వారు ఏ రోజు కూడా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు. దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు అది జటిలంగా మారింది. సరే, కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసిన వీళ్ళంతా హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు. ఇక గోదావరికి వచ్చినప్పుడు, ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది. సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ 2 రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను
అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఆ 968 టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు 2007-8లో పెద్ద ప్రాజెక్టు, ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళని ప్రారంభించారు. ఆ రోజు దాదాపుగా 16 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలను వాడుకోవాలి, 38,000 కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి 2014 వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. 38,000 కోట్ల రూపాయలు నా అంచనా 1,50,000 కోట్లయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది. తుమ్మిడేటి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాంతాలకు తరలిపోయింది. అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, అంచనాలు మార్చిండు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 1,00,000 కోట్లు, 94,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చారు. 1,02,000 కోట్ల రూపాయలు బిల్లులైనవి. దీని అంచనా 1,50,000 కోట్లకు పోయింది. ఇంకా ప్రాజెక్టులో టెండర్లు పిలవాల్సినవి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక 50,000 కోట్లకు మినిమం ఉంటాయి. అంటే దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక 50,000 కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి. 38,000 కోట్లతోని కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం 1,50,000 కోట్లు అయింది. మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే 2,00,000 కోట్ల రూపాయలు అవుద్ది. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్ళు ఎన్నాయంటే 50,000 ఎకరాలకు హయ్యెస్ట్. ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము 168 టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే 118 ఎత్తి మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోసిండు, అన్నారం నుంచి ఎత్తి సుందిల్లలో పోసిండు, సుందిల్ల నుంచి ఎత్తి మిడ్మానేరులో పోసిండు. ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది, అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేట్లు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలోకి వదిలేరు. 7,000 కోట్లు ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తితే మళ్ళీ మొత్తం 118 టీఎంసీలు సముద్రంలోకి కలిసింది. కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే 7,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఖర్చు, 7,000 కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాలకు అంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇది చంద్రశేఖరరావు గారు 9.5 సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం. ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు, నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది. మేడిగడ్డ ఏమైంది వీటి. ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య, నీటి కేటాయింపుల సమస్య. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది. గోదావరిలో ఉన్న నీళ్లను బంకచెర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ పైన పెన్నా బేసిన్, రాయలసీమల అవతల ప్రకాశం, నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు. ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలతోని 2023లో అధికారం కోల్పోయినారు, 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలేదు.
ఇప్పుడు ఆ పార్టీ నదుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ. దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా more than 1000 TMC of water is required and Krishna basin ki. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి, వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తున్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని